గుడికైతే వచ్చేసినాను. జస్ట్ నాకు తిరిగేది అయిపోయింది అండ్ గుడి బంద్ చేసారు. మేడం జస్ట్ ఒక్క రోజుకి వచ్చింది. షీఈస్ గోయింగ్ బ్యాక్. సో హోప్ఫుల్లీ ఈరోజు ఆఫ్లోడ్ కాకుండా ఫ్లైట్కి పోవాలి అని దేవుడిని మొక్కుకొని పోతున్నా. బికాజ్ చెక్ ఫ్లైట్ తర్వాత నేను ఒక ఫ్లైట్ కూడా ఆపరేట్ చేయలేదు. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju manam Doha ki veltunam anamata and 2 days ee roju veltamu repu vachestamu. Short layover but Prachi kuda stand by ki veltundi. Ame బట్టలు ఐరన్ కూడా చేసేసుకుంది. సో షీస్ గెటింగ్ రెడీ. ఫస్ట్ అయితే మనం టెంపుల్ పోవాలి. ఆమె స్నానం చేసి వచ్చిన వెంటనే నేను స్నానం చేసి గుడికి తయారైపోతాను. స్నానం అయిపోయింది, టీ తాగుతున్నా. ప్రాచి కూడా రెడీ అయిపోయింది పోనీకే. సో క్విక్గా టీ తాగి దాంతో పాటే కిందికి దిగుదాం అనుకుంటున్నా. సెట్ యువర్ స్కార్ఫ్. తో బటర్ఫ్లై హో జాతా హో గయా. ఐరన్ చేయించుకోనికి వచ్చిన బట్టలు అండ్ ప్రాచి స్టాండ్ బైకి పోతుంది. यार धूप तो इधर कम ही नहीं हो रही है. 9 बजे से 9 बजे तक हम लोग रात में निकलेंगे ना 9 को. मेरा 4 दिन होम स्टैंड बाय బాయ్ బాయ్. ప్రాచి పోయింది. ఇప్పుడు మనం ఐరన్ కోసం వెతుకులాడుతున్నాము. ఈరోజు దాకా నేను ఎప్పుడు ఐరన్ చేయించుకోలే కింద. అండ్ ఇది చీర ఏదైతే ఉందో ఐరన్ చేయాలి, అది మా ఐరన్తో అస్సలకి కాదు. సో లెట్స్ సీ. ఈడ ఒక్కటే దగ్గర ఉంది, ఈడ లేకపోతే ఇంక ఈడ లేనట్టే. నాకు ఇంక ఆప్షన్ లే, నేనే కూర్చొని రాయి గుద్దినట్టు గుద్దుతా. గుడికైతే వచ్చేసినాను. జస్ట్ నాకు తిరిగేది అయిపోయింది అండ్ గుడి బంద్ చేసారు. ఇప్పుడు క్విక్గా పోదాము. ఈ టైంకి అసలుకి ఎవరు గుడికి రారనుకుంటా. బికాజ్ 12 అవుతుంది టైమ్. ఆటో అతను కూడా వెయిట్ చేస్తున్నాడు. పోదాం ఇక. థ్యాంక్ యూ సార్. గుడికి పోయి బొట్టు పెట్టుకోలేదు అనుకుంటురా? ఆడ బొట్టు లేదు, ఒకటి మూసేస్తున్నారు. వాళ్ళ అడవుడిలో వాళ్ళు ఉండే. దేవుణ్ణి మొక్కుకొని రావడం నా బాధ్యత. యాక్చువల్గా మా మమ్మీ నన్ను దేవుని చుట్టూ తిరగమంటుంది బికాజ్ ఏది మంచిగా అయితలేదని. సో ఆమె కోసం పొద్దున ఫోన్ చేస్తుంది అనమాట. అందుకోసం తప్పకుండా మర్చిపోకుండా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడైతే పోయి నా ఐరన్ బట్టలు కలెక్ట్ చేసుకుందాము. అదొక్క పెద్ద పని అనమాట. అది అయిపోతే మిగతా పనులన్నీ ఈజీగా అయిపోతాయి. అది లేకపోతే ఏం కట్టుకోవాలో కూడా తెలియదు నాకు. అన్నిటికన్నీ అట్లనే ఐరన్ చేయకుండా ఉన్నాయి. సో ఇదొక్కటైనా ఐరన్ చేయించుకుందాం. రెడ్ కలర్ నాకు అస్సలకి నచ్చలేదు యూనిఫామ్లో శారీ. సో అందుకోసం బ్లూనే ప్రిఫర్ చేస్తున్నా. ఐరన్ బ్యాగ్లో పట్టవంట, చేతికి ఇచ్చిండు. ఇట్లనే తీసుకుపోతున్నాం అన్నమాట. మా ఇంటి పరిస్థితి ఒక బ్యాగ్ 2 3 4 5 అన్నిటికన్నా అట్లనే ఉన్నాయి. జస్ట్ ఐరన్ చేసి పెట్టినాను. ప్రాచి చేసుకొని పోయింది. ఇప్పుడే నేను స్నానం చేసి ఆ బట్టలే పెట్టినాను. ఎప్పుడంతా అయిపోతుంది. వచ్చిన 2 రోజులు క్విక్గా బ్యాగ్ సర్దుకోవాలి, హైదరాబాద్కి పోవాలి, లేదంటే ఏదైనా ట్రిప్కి పోవాలి, లేదంటే ఫ్లైట్కి పోవాలి. సో ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాక్ చేయాలి, అన్ప్యాక్ చేయాలి, మళ్ళీ ఫ్లైట్కి అంటే ఫ్లైట్కి, లేదంటే ఇంటికంటే ఇంటికి, ట్రిప్ కంటే ట్రిప్కి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ బ్యాగ్స్ అన్నీ. మాది ఎట్లయిపోయిందంటే ఒక హాస్టల్ పీజీ లాగా అయిపోయింది. రావడం, బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, పోవడం, మళ్ళీ రావడం. బికాస్ ఫ్లైట్స్ కంటిన్యూస్గా లేనందుకు ప్రతిరోజు సర్ప్రైజింగ్. బట్ మనకు కావాల్సింది ఫ్లైట్స్ అండ్ ఫ్లయింగ్ అవర్స్. ఫ్లయింగ్ అవర్స్ చేస్తేనే మనకి పైసలు వస్తాయి. కాబట్టి ఇఫ్ యూ డోంట్ మేక్ ఫ్లయింగ్ అవర్స్ దర్ ఇస్ నో పాయింట్. సో అందుకోసం ఐఎమ్ బ్యాక్. ఇప్పుడు ఏదైనా ఒకటి వండుకుందాము. బట్ దానికన్నా ముందు ఈరోజు నేను పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళట్లేదు. ఒట్టి నా క్రూ బ్యాగ్ ఏదైతే ఉందో, ఇది క్రూ బ్యాగ్, అది ఒక్కటే తీసుకొని పోతాను. దోహాకే పోతున్నాను కాబట్టి ఆడ అంత చల్లగా ఉండదు. మనకన్నా విపరీతమైన ఎండలు కొడతాయి ఆడ. అండ్ అది కాకుండా స్పెషల్గా తీసుకొనికి ఏం లేవు. ఒక జత తీసుకుంటాను. మాకు 22 hours లేఓవర్ అనుకుంటా, అంతకు మించి ఎక్కువ ఏం లేదు. జస్ట్ క్విక్గా బయటికి పోయి కాసేపు ఎక్స్ప్లోర్ చేసి రావడానికే. నేను దుబాయ్కి పోయిండే అండ్ అబుదాబి పోయిండే, రియాద్కి పోయిండే. సో దోహాకి ఇప్పుడు పోతున్నా. గిన్నెలు కూడా దోమాలి, రాత్రి వండుకున్నాయి అట్లనే ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి మా ఇల్లేనా అనిపిస్తుంది. ఒకప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తుండే, ఇప్పుడు ఫ్లైట్ లేనందుకు పిచ్చగా ఉన్నాయి. స్పందన వచ్చింది ఇంటికి, అది ఇప్పుడు వండుకుంది. నేను ప్రాచి రాత్రి వండుకొని పొద్దున్న లేస్తే ఆ మేడం ఏమో పొద్దున్న వండుకుంది. సో ఇప్పుడు నేను బయటప్పుడు లేస్తుందేమో. ప్రశాంతంగా వండుకుంది. ఏయ్ తింటావా? సరే సరే పండుకో. ఇప్పుడు మేడం వస్తుంది.
ఏం పట్టుకొచ్చి అమ్మా అందగత్తే మంచి లేదంట, చేతులేమో పట్టుకొని వస్తుండే. వండుకుందాం అనుకుండే బట్ అస్సలకి చేతన అవ్వట్లేదు అండ్ టైం లేదు. వండుకుంటే నేను టైర్డ్ అయిపోతా అండ్ ఫ్లైట్కి పోనీకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను చోలే అండ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా, దాంతోపాటు గులాబ్ జామ్ వచ్చింది. ఈ మేడం రైస్ బౌల్ చిపోట్లే చిపోట్లే అంట. ఇట్స్ చిపోట్లే నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు తినలేదు. సో ఇది నాన్ వెజా వెజా? నో ఫేస్ అస్సలుకి బాగాలేదు ఫేస్, వద్దు. సో తననమాట చిపోట్లే తింటుంది. ఎవరైనా తినుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు అండ్ నేను చేయదలుచుకోలేదు. నేను ఐస్ టీ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు తాగలేదు. సో బేసిక్ గా ఆమె కోసం ఆర్డర్ చేసుకుంటే ఒకటి ఫ్రీ వస్తుంది. ఈ రోజు స్పందన లక్కీ డే అన్నమాట. ఒకటి కాదు, లెమనేడ్ కూడా వచ్చింది. 2 కాదు 4 వచ్చినాయి అన్నమాట. ఫైనల్ గా ఫ్రీ. చలో ఈరోజు అన్నం తింటుందో ఇవే తాగుతుందో తెలియదు, చూడాలి. బాత్రూమ్ స్పందన నాకు ఒక్కటి టేస్ట్ చెప్పి అంటే 4 తెప్పించింది. ఇది ప్రేమ అసలుకైనది. అంత సీన్ లేదు, వాడు పంపించిండు. నడురా అట్లా అంటావా? రెడీ అయిపోయినా. సో స్పందన కూడా హెల్ప్ చేసింది నాకు రెడీ కానీ. సో ఫైనల్గా పోతున్నాము. మేడం జస్ట్ ఒక్క రోజుకి వచ్చింది, షీస్ గోయింగ్ బ్యాక్. నేను వచ్చే వరకు ఉండమంటే ఉండలేదు, మళ్ళీ అమ్మాయి తీసుకొని పోతుంది. తీసుకొచ్చినట్టు నా కోసం ప్రేమగా అయితే తీసుకురాలేదు. 4 వచ్చినాయి. ఎంత ప్రేమ ఉంటే 4 వస్తాయి. కరెక్ట్ మనసు నుంచి వచ్చింది. ఈ మధ్య కూడా ఊబర్ వచ్చింది అనుకుంటున్నా. బాయ్, హ్యావ్ ఎ నైస్ ఫ్లైట్. మళ్ళీ కలుద్దాం 9th పక్కా. మళ్ళీ నేను లేవర్ నుంచి వచ్చిన తర్వాత మేము ఇద్దరం బయటికి పోనీకే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఉబ్బరిస్తుంది రెడీ అయ్యి ఎండలా. कितने देर हो गया सर आप आके? बहुत देर हो गया ना? आप लोग इतना जल्दी आ जाते हैं. मैं बाहर ही खड़ा था, मैं फिर वो अंदर आने लगा, गार्ड बोले कि बात करा. अब वो मैं रेडी हो रहा था ना, फिर मैंने देखा नहीं, थोड़ा मैं सो गया था. लैनियार्ड వేసుకుందాం. ఇది నా తాలిబొట్టు. ఎవరైనా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అంటే ఆల్రెడీ చేసేసుకున్నా పెళ్ళి. బొట్టు ఒక్కటి పెట్టుకోవడం మర్చిపోయినా, సో ఈరోజు బొట్టు పెట్టుకుంటలేను. రిటర్న్ వచ్చే రోజు పెట్టుకుందాము. నెయిల్ పాలిష్ ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. ఆల్ సెట్. ఫ్లైట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. అనౌన్స్మెంట్ చేయాలి, అనౌన్స్మెంట్స్ చూసుకుందాము. అండ్ ఒక్క క్రూ కూడా నాకు తెలియదు, అసలుకి క్రూ ఎవరో కూడా నేను చూసుకోలేదు. జస్ట్ ఫ్లైట్ దొరికింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ దాట్స్ ఇట్. ఫ్లైట్ మంచిగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఈరోజు ఆఫ్లోడ్ కాకుండా ఫ్లైట్కి పోవాలి అని దేవుడిని మొక్కుకొని పోతున్నా. బికాజ్ చెక్ ఫ్లైట్ తర్వాత నేను ఒక్క ఫ్లైట్ కూడా ఆపరేట్ చేయలేదు. సో ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. ఏ డెస్టినేషన్ అయినా పర్వాలేదు, ఫ్లైట్ రావడం ఇంపార్టెంట్. అండ్ ఫ్లైట్ దొరికింది కాబట్టి లెట్స్ గో. మేబీ ముందు చెప్పినట్టు 5 minutes జల్దీ అయినా పోవచ్చు, లేట్ అయినా పోవచ్చు. అండ్ నేను ఈరోజు ఒకటే బ్యాగ్ క్యారీ చేస్తున్నాను బికాస్ దోహా 43 degrees ఉంది కాబట్టి జాకెట్స్, బూట్స్ ఇవన్నీ అవసరం లేదు. సో జస్ట్ ఒక్కటి బయటికి వేసుకోనికే. అండ్ మాది 24 hours లేవర్ అనమాట, నాట్ ఈవెన్ 24 hours, 22 hours. సో జస్ట్ ఒక 2-3 hours అట్లా బయటికి పోయేసి వస్తాను. దీంట్లో ప్రాబ్లం ఏంటి తెలుసా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటామో, ఎవరు ఫ్రెండ్స్ అవుతారో ఫ్రెండ్స్ గారో నాకు కూడా ఐడియా ఉండదు. ఎయిర్ ఇండియాలో అసలుకి క్రూ ఫ్రెండ్లీగానే ఉండరు, బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్లీ క్రూ దొరుకుతారు అండ్ ఆ డే లక్కీ అనమాట. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో క్విక్గా నేను నా ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుంటా. బికాస్ ఫ్లైట్ పడిన తర్వాత ఐ వాజ్ జస్ట్ హ్యాపీ, ఫ్లైట్ మెయింటైన్ చేస్తే చాలు అని. అనౌన్స్మెంట్స్ ఒకటి అండ్ ఫ్లైట్ డీటెయిల్స్, క్యాప్టెన్, క్రూ, ఎవర్ సీనియర్ క్రూ, ఎన్ అవర్స్ బ్లాక్ టైమ్ అండ్ ఏమేమి అనౌన్స్మెంట్, మ్యాండేటరీ అనౌన్స్మెంట్స్ చేయాలి అవన్నీ చూసుకుందాము. సో లెట్స్ సీ ఫ్లైట్ ఎట్లా పోతుంది అనేది చెప్తాను. సో ఒక 1/2 hour నేను ఫ్లైట్ కోసం ప్రిపేర్ అవుతాను. సాడ్ న్యూస్ అగైన్. హ్యాపీగా చెప్పాలా, సాడ్గా చెప్పాలా, ఐ డోంట్ నో. అగైన్ దే రిమూవ్డ్ మీ ఫ్రమ్ దోహా ఫ్లైట్. జస్ట్ డోంట్ నో, లైక్ రియలీ
ఐ ఫీల్ హైదరాబాద్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. ఎంత నేను పాజిటివ్గా ఆలోచించినా కూడా వీళ్ళు నన్ను నెగిటివ్ సైడే తీసుకెళ్ళిస్తున్నారు. డోంట్ నో. ఇంకా రిపోర్టింగ్ టైం ఉంది. ఓకే, ఇంకా 5 minutes ఉంది. ఐ రీచ్ ఆన్ టైం. బట్ 10 minutes అవుతుంది. కాల్ చేసిండే, యాక్చువల్గా అమ్మకి కాల్ చేసిండేనంట. అండ్ అమ్మ నాకు ఫోన్ చేసింది. ఎమర్జెన్సీలో అమ్మ నెంబర్ ఇచ్చినాను. అండ్ మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేసిండే 7 వరకు రీచ్ అయిండే అంటే ఇట్ విల్ టేక్ అనదర్ 10 minutes అని చెప్పిన. ఓకే, బ్యాగ్ చెక్ ఇన్ చేయొద్దు, డైరెక్ట్గా పైకి వచ్చేయండి అంటే నా దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా లేదన్న. అంటే ఓకే ఓకే అని కట్ చేసినారు. ఈయనను కూడా ఏం లేదు. ఐ డోంట్ నో ద రీజన్. మళ్ళీ కాల్ చేసిండు. ఎక్కడ అంటే ఇంకొక 5 minutes అని చెప్పిన. ఓకే ఫైన్, డైరెక్ట్లీ కమ్ అప్ అన్నాడు. అండ్ ఐ జస్ట్ చెక్ మై రోస్టర్, తీసేసినారు. ఈడ ఒక రీజన్ ఇచ్చేది లేదు, ఎందుకు అనేది రెస్పాండ్ అయ్యేది లేదు. జస్ట్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో ఇరిటేటెడ్. ఏడుపు వస్తుంది, బట్ ఏడవద్దు. ఇట్స్ ఓకే. వాట్ యూ వాంట్ మీ టు డూ? దోహా చూపించాలా మీకు ఎట్లుందో? సో దిస్ ఇస్ వాట్ దోహా అండ్ ఎంజాయ్. ఐ థింక్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత స్టాండ్ బై చేపియచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. పోయినాక